దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు ఆయనను ఆరాధించడానికి చేరిన మన ముందర దేవుడు ఈ మాటను మన ముందుంచి ఉన్నారు. ఈ మాటలను ఆధారంగా చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు మనం గమనిస్తే ఆ రోజు ఇజ్రాయేళ్ల పరిస్థితి, దానికి కారణమైన వారి పనులైతేనేమి, వారి ఆలోచనలు అయితేనేమి, వారి ప్రవర్తన అయితేనేమి, వారి ఆత్మీయ స్థితిని ప్రవక్త ద్వారా దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ మాటల లోతుల్లోకి వెళ్ళే ముందు దేవుడు ఈ మాటలు వినిపించడంలోని ఉద్దేశాన్ని మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేలీల తప్పును చూపిస్తూ వారిని నేరస్తులుగా చూపడం మాత్రమే కాదు, వారి తప్పును చూపిస్తూనే దాని పర్యవసానాన్ని, దాని ఫలితాన్ని, ఆ పరిస్థితి నుంచి తప్పించబడే ఒక స్థితిని కూడా దేవుడు అక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. ఇదే కాదు, దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటలోని ఉద్దేశము, ప్రతి హెచ్చరికలోని ఉద్దేశాన్ని ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇది ఎందుకనంటే దేవుని ఉద్దేశం స్పష్టమై ఉన్నది. అది ఆయన మాటల్లోనే మనం చూస్తే హెజెకేల్ 33:11, హెజెకేల్ గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనం అక్కడ స్పష్టంగా చూడగలుగుతాం. అక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు, వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇజ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే దేవుని ఉద్దేశము, దేవుని మనస్సు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఇది మనం ఈరోజు గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కోరుకునేది మనం మారడం, మనం సరిచేయబడడం, అంతేకాని మనలను దోషులుగా నిలబెట్టడం, లేకుంటే శిక్షకు పాత్రులుగా చేయడం కాదు. ఎందుకంటే మనం మారడం ఆయనకిష్టం. మన జీవితాలు సరిచేయబడము ఆయనకిష్టం. ఆయన కోరుకునేది అదే. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు, ఎందుకు మీరు మరణం నొందుతారు? మీరు మరణం పొందుట వలన నాకు సంతోషం లేదు, మీరు బ్రతుకుట వలనే నాకు సంతోషం. నిజంగా మనం కూడుకున్నది ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను సంతోషపెట్టడానికి అయితే ఆయన మాటల్లోని ఉద్దేశాన్ని మనం గ్రహించకుండా ఈ పని మనం ఏ రోజు చేయలేము. ఆయన మాటల్లోని ఉద్దేశాన్ని మనం అర్థం చేయకుండా ఆయనను ఏ రోజు మనము ఆరాధించలేము.
ఇది అర్థం చేసుకొని ఆయన ఆయన మాట్లాడే ప్రతి మాటను మనం అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని మన ప్రతి బలహీనతను ఒప్పుకొని పశ్చాత్తాపంతో మనం మార్పు చెందినప్పుడు అది ఆయనకు ఇష్టమైన జీవితం అవుతుంది. ఆ జీవితమే ఆయనను ఆరాధించగలుగుతుంది. ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని ఉంచకుండా మనం ఆయనను ఆరాధించడం వల్ల ఏ ఉపయోగము లేదు. ఎందుకనంటే అటువంటి ఆరాధన ఆయనను ఏ రోజు మహిమపరచదు. నిజంగా మనము ఆయనకు కృతజ్ఞత చెప్పాలనంటే ఈ మాటలు మనకు వినిపిస్తున్నందుకు ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకనంటే ఆయన మన ప్రతి బలహీనతను మన ముందర ఉంచుతూ ఉన్నారు. మన ప్రతి అవిధేయతను ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మనం నశించిపోయే ప్రతి అడుగును ఆయన ముందుగానే మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. నిజంగా మనం ఆయనకు కృతజ్ఞత చెప్పవలసిన విషయం ఏంటి అంటే ఈ మాటలు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నందుకు మనము కృతజ్ఞతలు చెప్పవలసిన వారమై ఉన్నాం. నిజంగా ఆయనకు స్తుతులు చెల్లించవలసిన విషయం ఏదైనా ఉంది అంటే ఆయన ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ మాటల్లోని ఇజ్రాయేళ్ల పరిస్థితిని ఆయన చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నారు? వారు నేరం చేశారు, మీ నేరము నేనిది అని దేవుడు స్పష్టంగా చూపెడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన నేరస్తులుగా ఆయన ముందు నిలవబడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా అదే పరిస్థితుల్లో నిల్చున్నాం, అందులో ఏ సందేహం లేదు. కానీ ఒక్క మాట మనం అర్థం చేయాలి. ఆ రోజు ఇజ్రాయెల్ అయినా ఈరోజు మనమైనా ఆ నేరం మోపబడి ఆ నేరస్తులుగా మనం ఆయన ముందు నిలుచున్న ఈ పరిస్థితుల్లో కూడా ఆయన మన గురించి నా జనులు అని చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా 1:3 మనం చూస్తే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని మన స్థితిని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు. మన ప్రతి అవిధేయతను ఆయన సహించేవానిగా ఉంటూ ఉన్నారు. మన ప్రతి అపరాధాన్ని ఆయన క్షమించేవానిగా ఉంటూ ఉన్నారు. మన ప్రతి దోష శిక్షను భరించేవానిగా, మన ప్రతి అవివేక స్థితిని చూపిస్తూ ఆ స్థితిలో కూడా మనలను నా జనులు అని పిలిచేవానిగా ఉంటూ ఉన్నారు. దానిని బట్టి మనము ఈరోజు స్తుతించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఒక్క మాట చాలదా దేవుణ్ణి మనం స్తుతించడానికి? ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకైతే తెలుసు. అది ఇతరులు చూడలేకపోవచ్చు, నీ అంతరంగం నీకైతే చెబుతుంది స్పష్టంగా నీ ఆత్మీయతను. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీ గురించి నా గురించి కూడా దేవుడు ఈరోజు నా జనులు అని చెప్పే ఒక మాటను మనం వింటున్నాం. నిజానికి మనము ఏ యోగ్యత లేని మనము, ఏ అర్హత లేని మనము ఆయనను నా దేవుడు అని నలుగురిలో చెప్పడానికి కూడా సందేహపడే, అనుమానపడే పరిస్థితుల్లో ఈరోజు మనము అలాంటి ఒక దౌర్భాగ్యంలో ఉంటూ ఉన్నాం. కానీ ఆ గొప్ప దేవుడు ఏ వెలలేని మనలను, పాపులమైన మనలను, దుర్మార్గులమైన మనలను ఆయన నా జనులు అని పిలుస్తూ ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి? ఇది కాదా ఆయనకు కృతజ్ఞత చెప్పడానికి? ఇది సరిపోదా? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనమే దేవుని పరిస్థితుల్లో ఉండి
మనం అనుకున్న వాళ్ళే, మనం ఎంతో ప్రేమించిన వాళ్ళే, వారి కోసం మనం ఎంతో త్యాగం చేసి ఉన్నప్పటికీ వాళ్ళు మన ముందు మనకు నచ్చని విధంగా ప్రవర్తిస్తే, మనల్ని బాధ పెట్టే విధంగా నడుచుకుంటే, మనం వారి జీవితంలో చేసిన మేలును మర్చిపోయి ప్రవర్తిస్తే మన స్పందన ఎలా ఉంటుంది? వారి గురించి మనం ఏం చెబుతాము? వాళ్ళు మనవాళ్ళు అని చెప్పగలిగే ఒక పరిస్థితుల్లో ఉంటామా? వాళ్ళ గురించి ఆలోచిస్తామా? వాళ్ళు బాధలో ఉంటే ఓదార్చగలుగుతామా? ఎంత మాత్రము మనం చేయం. కానీ ఆ గొప్ప దేవుడు నీ గురించి, నా గురించి అది చేసేవానిగా ఉన్నారు. ఈరోజు కూడా అది చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదే దేవుని గొప్ప ప్రేమ, అదే దేవుని గొప్ప కృప, అదే నా జీవితంలో దేవుని గొప్ప సంకల్పం. సంగమా, ఇదే లేకుంటే, ఈ ప్రేమే మన జీవితంలో లేకుంటే, ఈ కృపకే మన జీవితంలో చోటు లేదంటే మనం ఏమైపోయేవారము? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం. అయినా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాని వీరెవరో నాకు సంబంధం లేదు అని ఏ రోజు ఆయన మనతో మాట్లాడడం లేదు. నా జనులు అని ఆయన చెబుతూ ఉన్నారు. ఒక్కసారి మనం ఆ ప్రేమను అర్థం చేద్దాం సంగమా. ఎందుకంటే ఆ ప్రేమను అర్థం చేయకుండా మనం ఆయనను ఆరాధించలేము. ఈరోజు నిజంగా ఆ దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసి ఇక్కడ చేరి ఉన్నావా? ఈరోజు మనము ఎవరికి వారం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగే ఈ కార్యము, ఆయన చేసే ఆరాధన, ఇది ఒక ఆచారం కాదు సంగమా. ఇక్కడ మనం వాక్యంలో చూస్తే దేవుడు చూపించే ఆ నేరాలు ఆయన చెబుతూ ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. మొదటగా మనం చూస్తే ఆయనను విడిచిపెట్టిన ఒక పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అదే నేరంగా ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. నిజంగా దీని గురించి చెప్పాలంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏది ఉండదు. ఎందుకంటే మామూలుగా ఎవరైనా, తెలివి లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు అనంటే, ఏది విలువైనదో దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. విలువైన దానికోసం విలువ లేని దాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారు. పనికిరాని దానికోసం, విలువ లేని దానికోసం, అశాశ్వతమైన దానికోసం ఒక గొప్పదాన్ని, శ్రేష్టమైన దాన్ని ఎవ్వరూ వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈరోజు మనం అదే చేస్తూ ఉన్నాం. అందుకనే మన స్థితికి మూర్ఖత్వం అని చెప్పడం కూడా తక్కువే అవుతుందేమో. అంతకంటే ఇంకేదైనా పదాన్ని మనం వెతకాల్సిన అవసరం ఉంది. ఆయన చెబుతూ ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటూ ఉన్నారు. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇందుకు భిన్నంగా ఏం లేం మనం. నిజంగా ఎంత మూర్ఖత్వం!
నీటి ఊటను వదిలేసి ఒక తొట్టిని తయారు చేసుకునే పని. ఈరోజు మనం చేసే ఆలోచనలు, మన పనులు ఇవన్నీ ఇలాగే ఉంటూ ఉన్నాయి. అది కూడా ఎలాంటి తొట్టి అనంటే పగిలిపోయే తొట్టి. ఎప్పుడైనా అది పగిలిపోవచ్చు. వాక్యంలో ఆయన స్పష్టంగా చెబుతున్నారు, బద్దలై నీళ్లు నిలవలని తొట్లను. ఈరోజు మనం చేసే ఆలోచనలు ఒక్కసారి మనము అర్థం చేద్దాం సంగమా. అవును, మనం తొట్టిని చేసుకుంటున్నాం, కానీ ఆ తొట్టి ఎంతవరకు మనల్ని కాపాడుతుంది? ఎంతవరకు అది మనతో ఉంటుంది? ఈరోజు ఆ తొట్టిలో నీళ్లు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు. సరే, దానిలో నీ ప్రయత్నం వల్ల నీళ్లు నింపుతున్నావు, నింపి ఉండవచ్చు. కానీ ఆ నీళ్లు ఎన్ని రోజులు నువ్వు తాగగలుగుతావు? ఆ తొట్టి ఎంతకాలం నీతో ఉంటుంది? ఆ తొట్టి నీ దాహాన్ని ఎన్ని రోజులు తీర్చగలుగుతుంది? ఒకరోజు ఆ నీళ్లు అయిపోవచ్చు, లేకుంటే ఆ తొట్టి బద్దలైపోవచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేన్ని వదిలి దేనికోసం ప్రాకులాడుతూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. మనమే చెప్పాలి, ఈ ఈ పనిని ఏమందాం? మూర్ఖత్వం అందామా? ఇంకా ఏదైనా అనడానికి మనకిష్టం ఉందా? ఆ జీవజలపు ఊట అయిన దేవుణ్ణి విడిచి ఆ నీటి తొట్టె లాంటి ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉండే సంపదను, ఈ లోకంలో ఉండే సంబంధాలను, ఈ లోకంలో ఉండే అల్పమైన వాటిని వెతుకుతూ, దానితో సమయం గడుపుతూ, దానితో సహవాసం చేస్తూ, దాని వెంట పరుగులు తీస్తున్న మనల్ని ఏమని పిలవాలి? దానికోసం ప్రయాస పడుతున్న ఆ ప్రయాసకు ఏమని పేరు పెట్టాలి? సంగమా, దేవుడిచ్చిన దానితో తృప్తి పడక, ఉన్నదాన్ని పోగొట్టుకొని లేని దానికోసం ఆరాటపడుతున్న మన ఆరాటాన్ని ఏమని వర్ణించాలి? అదే మన నేరంగా దేవుడు ఈరోజు చూపిస్తూ ఉన్నారు. ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉందా మన దగ్గర? నేను ఈ నేరం చేయడం లేదు అని చెప్పడానికి ధైర్యం ఉందా? ఎందుకంటే మనం ఏ రోజు అది ఒప్పుకోవడం లేదు, ఏ ధైర్యం లేదు. కానీ మనం ఏ రోజు దాన్ని ఒప్పుకోవడానికి మనసు ఉంచడం లేదు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, నేను కరెక్టే ఉన్నా. అన్నిటికంటే గొప్ప మోసం ఇదే. మనల్ని ఇంకా నాశనానికి తీసుకుపోయే ఆలోచన ఇదే. ఈ ఆలోచన మనం విడవవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే నేను కరెక్ట్ ఉన్నా అనేవాడు ఇంకో విషయాన్ని చూడలేడు, ఇంకోరు చెప్పేదాన్ని అర్థం చేయలేడు. నాలో ఏదో తప్పు ఉన్నది అని అర్థం చేసినప్పుడే మనం ఇంకో విషయం గురించి ఆలోచించగలుగుతాం, మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు మన జీవితాలు మారడం లేదు అనంటే మనం అనుకుంటున్నాం నేను కరెక్టే. మనల్ని మనం సమర్థించుకునే పని ఇది. అన్నిటికంటే మనల్ని ఆత్మీయంగా పడగొట్టే ఒక ఆలోచన. మనం అనుకుంటున్నాం నేనైతే బాగానే ఉన్నానని. కానీ కేవలం దేవుని కృప, ఆ కృప నా జీవితంలో లేదంటే ఒక నేరం చేసిన వానికి దొరికే శిక్ష
ఎంత భయంకరంగా ఉంటుంది మనం ఈ పాటికి అనుభవించే వాళ్ళం. ఆ ప్రేమను, ఆ కృపను మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుని వాగ్దానం ఈరోజు మనల్ని కాపాడుతుంది. అంతేకాని నువ్వు నేను కరెక్ట్గా ఉన్నామని కాదు. ఆయన ప్రమాణం చేసి ఉన్నారు. నీలా నాలా ప్రమాణం తప్పి నడిచేవాడు కాదు. మనం కూడా ప్రమాణం చేశాం, కానీ ఆ ప్రమాణాన్ని ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం? ఈరోజు కూడా ఆయన ముందు నేరస్తులుగానే నిలబడి ఉన్నాం. అలాంటి స్థితిలో నిలబడి ఉన్న దాన్ని వాక్యం చూపెడుతూ ఉంది. ఆయన ముందు నేరస్తులుగా ఉండే వారి పరిస్థితి ఏమవుతుంది? ఆ నేరం మోపబడిన వారి పరిస్థితి ఏమవుతుంది? ఇర్మియా గ్రంథం 17:13 ఇజ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఈ మాటను వివరించాల్సిన అవసరం లేదు, మనకందరికీ అర్థమవుతుంది. ఇసుక మీద పేరు రాస్తే అది ఎంతసేపు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? దేవుణ్ణి విసర్జించిన జీవితం, దేవునికి విరోధమైన జీవితం, దేవుణ్ణి సంతోషపెట్టలేని జీవితం చివరికి ఇలాగే ఇసుక మీద రాసిన వారుగా పేరుగా ఉంటుంది. ఎందుకంటే దేవుని పిల్లలకు ఆయనే ఆశ్రయం, ఆయన దగ్గరే సంతోషం, ఆయన దగ్గరే సమాధానం, ఆయన దగ్గరే సమస్తం. ఆయనను విడిచిన వారికి అవేవి ఉండవు. వాళ్ళకు మిగిలేది సిగ్గే, వాళ్ళకు మిగిలేది బాధ, వాళ్ళకు మిగిలేది దుఃఖం, వాళ్ళకు మిగిలేది అవమానం, వాళ్ళకు మిగిలేది నరకం. ఇసుక మీద రాయబడిన పేరు ఒక చిన్న అల వస్తే చెదిరిపోతుంది. మన జీవితంలో ఒక చిన్న సమస్య వస్తే మనం అనుకున్న సంతోషం, మనం చేసిన ఏర్పాట్లు, మనం పడ్డ ప్రయాస అంతా బూడిద అయిపోతుంది. నువ్వు అనుకుంటున్నావేమో, నేను దేవుని బిడ్డను, నాకేమి కాదు, ఆయన నన్ను ప్రేమించే దేవుడు, నేనేం చేసినా ఆయన ఏమి చేయడు, క్షమిస్తాడు అని. కానీ తరువాతి వచనంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది దేవుని న్యాయ విధి ఎలా ఉంది. మనం చదివిన 13వ వచనం తర్వాత 14 నుంచి 16 వరకు చదివితే, ఇర్మియా 2:14-16 వరకు చూస్తే, ఇజ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడేల దోపుడు సొమ్మాయను. కొదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశము పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయను. నోపు తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. ఇజ్రాయేళ్ల పరిస్థితి దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ఎందుకు? వీళ్ళు దేవుని పిల్లలు కాదా? దేవుని పిల్లలే. ఈరోజు మనం కూడా దేవుని పిల్లలమే, కానీ ఈ పరిస్థితి తప్పదు దేవుణ్ణి విడిచిపెడితే, దేవునికి విరోధంగా మనం నిలబడితే. ఎందుకు దేవుడు వాళ్ళను శత్రువుల చేతికి అప్పగించాడు? ఎందుకు దోపుడు సొమ్ముగా ఆయన ఉంచాడు? ఎందుకు ఆ దేశాన్ని ఆయన పాడు చేశాడు? ఎందుకు ఆ పట్టణాలు నివాసులు లేక పాడైపోయాయి?
ఎందుకు వాళ్ళు శత్రువుల చేతిలో దెబ్బలు తిన్నారు, ఓటమి పొందారు? ఇజ్రాయేల్ చరిత్ర మనకు ఎన్నో సాక్ష్యాలను చూపెడుతుంది. దేవుడు తన న్యాయ విధిని గుర్తు చేస్తున్నారు సంగమా. ఇర్మియా 2:17 మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలనే నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి. ఇది నిజం కాదా? దేవుడు నిన్ను ఒక సంతోషకరమైన పరిస్థితుల్లో ఉంచలేదా? దేవుడు నీకు ఒక శ్రేష్టమైన మార్గాన్ని చూపెట్టలేదా? ఎందుకు ఆ మార్గాన్ని విడిచి ఈరోజు బాధ, దుఃఖం, అవమానం ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నావు? ఇది నీకు నీవు చేసుకున్నది కాదా? ఎక్కడో ఐగుప్తులో ఉన్న వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చిన దేవుని మార్గమును వాళ్ళు విడవడం వల్లనే కదా వాళ్ళకి ఈ పరిస్థితి. దానివల్లనే కదా వాళ్ళు అనుభవించే బాధ, వాళ్ళు అనుభవించే శ్రమలు. ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా పాపమనే, అలోకమనే ఐగుప్తు నుంచి విడిపించి దేవుని రాజ్యం అనే కనానుకు చేర్చడానికి దేవుడు చేసిన మేలు, దేవుని అనుగ్రహించిన రక్షణ, ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు చేసే పనులు, ఇవి నీకు నువ్వు కొని తెచ్చుకున్నవి కావా? మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒకరోజు మన ఆలోచనలన్నీ పాడైపోతాయి, మన ఏర్పాట్లన్నీ పాడైపోతాయి, దోపుడు సొమ్ముగా మిగిలిపోతాము. ఎవరైనా మనల్ని దోచుకునే ఒక పరిస్థితి, బాధ పెట్టే ఒక పరిస్థితి, హింసించే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఆ స్థితి నుంచి బయటపడమని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది. నీవు షియోరు వల్ల త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని? షియోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పని? దేవుడు అంటున్నాడు, ఈ లోకంతో నీకేం పని? నీకు అవసరం లేని విషయాల్లో నీకేం పని? నీకు సంబంధం లేని విషయాల్లో నీకేం పని? నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే ఈ లోకంతో నీకేం పని? నువ్వు సమాధానంగా ఉండాలనుకుంటే ఈ లోకపు ఆలోచనలతో నీకేం పని? ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు ఈ లోకరీతిగా? ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ నెమ్మది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుందని నీకు తెలియదా? చివరగా ఇర్మియా 2:19, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇచ్చే ఈ శిక్ష కూడా ఎందుకనంటే నీ తప్పును నువ్వు అర్థం చేయడానికే. దేవుడు ఇచ్చే ఈ బాధ కూడా ఎందుకు అంటే అది నువ్వు అర్థం చేయడానికే. ఆ బాధను అనుభవిస్తూ కూడా నువ్వు అర్థం చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా నిన్నెవరు కాపాడుతారు? దేవుడు అంటే భయం లేని పరిస్థితి. భక్తి చేస్తున్నామని అనుకుంటున్నాం, చర్చికి వస్తూ ఉన్నాం, అదే భక్తి అని అనుకుంటున్నాం.
కానీ ఏ భయము లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా మన భక్తిని చూపించే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాం. మాటలైతే కోటలు దాటుతాయి, కానీ మన జీవితంలో ఏది ఆచరణ కనిపించదు. ఏ మార్పు, ఏండ్లు గడిచిపోయినా ఏ మార్పు మన జీవితంలో రాదు. మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నాం. అందుకనే దేవుడు ఈరోజు మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి పని అన్నీ నేరంగానే భావిస్తూ ఉన్నారు. నేరస్తులుగానే మనల్ని నిలబెట్టి ఉన్నారు. ఆ నేరం వల్లనే ఈరోజు బాధ అనుభవిస్తూ ఉన్నాం, శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నారు, ఆ పరిస్థితి సరిచేసుకో. ఎందుకనంటే నువ్వు సరిచేయబడమే నాకు ఇష్టం. నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు. నువ్వు మరణం పొందడం నాకు ఇష్టం లేదు. నువ్వు సరిచేయబడమే, నువ్వు మారడమే నాకు ఇష్టం అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిన్ను అన్ని వేళలా కాపాడే సమర్థుడు. అన్ని విషయాలలో నిన్ను రక్షించే సమర్థుడు. నిజమైన సంతోషం ఆయన దగ్గరే ఉంది. నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించడం వల్ల ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన సంతోషించేవానిగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు నిజంగా ఆయనను ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్నామంటే ఆయనను సంతోష పెట్టకుండా మనం ఎలా ఆయనను ఆరాధించగలుగుతాం? ఆ సంతోషం ఆయనకి ఇవ్వడమే కదా ఆయనను ఆరాధించడం. ఈరోజు మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది సంగమా. దేవునికి సంతోషకరమైన జీవితం, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం, అలాంటి జీవితంగా మన జీవితం మారకుండా మనం ఏ రోజు ఆయనను ఆరాధించలేము. ఇది అర్థం చేసుకొని మన జీవితాలను సరిచేసుకోవడానికి ఆయన సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేసుకుందాం.